ఏపీలో ప్రజలు బీపీతో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో ఈ రోజు ఏపీలో వ్యాధులు నివారణ ముందస్తు చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో 1978 లక్షల మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా 11.13 లక్షల మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు వ్యాధులు ఉన్నవారు 20.78 లక్షల మంది అని తెలిపారు. 8.37 లక్షల మంది పురుషులకు బీపీ ఉందన్నారు. మహిళల్లో 11.40 లక్షల మందికి ఉందన్నారు. రైస్ ఎక్కువగా తినే జిల్లాల్లో షుగర్ వ్యాధి వస్తుందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. బీపీ, షుగర్ రెండు ఉన్నవారిలో మగవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారీగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి, రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969 మేల్. దీనికి కారణం కూడా మనం చూస్తే నాకు అనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటుంది. లివర్ డిసీజ్ చూసినప్పుడు 30,646 వచ్చాయి. 21,740 మెన్, ఫిమేల్ 8,906. ఇది కూడా లివర్ డిసీజ్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్. ఆ లిక్కర్ కన్జంప్షన్, ఫుడ్ హ్యాబిట్స్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25% ఇచ్చింది. కేంద్రం వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,285 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున 25% నిధులు అడ్వాన్స్గా ఇవ్వాలని సిఆర్డీఏ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హెచ్ఎన్ఎస్ఎస్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికుల సాయంతో కారులో ఇరుక్కుపోయిన డిప్యూటీ కలెక్టర్ను బయటకు తీసి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమాదేవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు వైసీపీ నేత అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్టు చేశారు. అహ్మద్ బాషా ముంబైలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో తరలించామని చెప్పారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ కడపకు తెచ్చామని తెలియజేశారు. గతంలో కూడా కడప పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు వైసీపీ నేత అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్టు చేశారు. అహ్మద్ బాషా ముంబైలో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముంబై నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో తరలించామని చెప్పారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ కడపకు తెచ్చామని తెలియజేశారు. గతంలో కూడా కడప పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు వైసీపీ నేత అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్టు చేశారు. అహ్మద్ బాషా ముంబైలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో తరలించామని చెప్పారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ కడప తెచ్చామని తెలియజేశారు. గతంలో కూడా కడప పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు వైఎస్ఆర్సీపీ నేత అహ్మద్ బాషాను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అహ్మద్ బాషాను నిన్న ముంబైలో అరెస్ట్ చేసి అతన్ని కడప పోలీసులు అయితే కడప నుంచి ముంబై నుంచి బెంగళూరుకి ఫ్లైట్ లో నుంచి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి రోడ్ మార్గంగా కడపకి తీసుకురావడం జరిగింది. అయితే ఏ స్టేషన్ లో తీసుకొని వెళ్లారు అనేది కూడా కొంచెం గోప్యంగానే ఉంచడం కూడా జరిగింది. అయితే మొత్తానికి చూస్తే చిన్చౌక్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అదే విధంగా తాలూకా పోలీస్ స్టేషన్ పరిధి కావచ్చు. అయితే తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు ఏదైతే నమోదైందో ఆ కేసు ప్రకారమే అయితే అతన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికైతే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా ఎవరైతే ఉన్నారో డీకేటీలోని స్థల వివాదంతో అయితే అతనికైతే ఇటీవల గొడవలు జరిగాయని అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అతన్ని అరెస్ట్ చేసి కూడా అతన్ని రిమ్స్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోవడం జరిగింది. రిమ్స్ నుంచి కూడా అతను వైద్య పరీక్షలు కూడా రిమ్స్ హాస్పిటల్లో కూడా అతనికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి కూడా అతన్ని కోర్టుకు కూడా తీసుకురావడం జరిగింది వెంకట్. అయితే మొత్తానికి ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసు కింద అయితే సెక్షన్ల కింద అయితే అతనికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్థల వివాదం ఏదైతే ఉందో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పైన కూడా చేసిన వ్యాఖ్యలపైనే ఈ అరెస్టు జరిగిందని కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది వెంకట్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.